భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అలల్లాడిపోతున్నారు. నిన్న పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ఎండవేడి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని జిల్లాల్లో 2 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటేశాయి. భద్రాద్రి జిల్లా గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిపోయాయి ఉష్ణోగ్రతలు. ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండటంతో ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండల తాటికి జనం అల్లాడుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో బయటకు రావాలంటే జంకుతున్నారు. భానుడి ప్రతాపంపై మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత 3 రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ని ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ని ఇప్పటికే జారీ చేశారు. వివిధ పని ప్రదేశాల్లో ఇప్పటికే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 వడదెబ్బ బారిన పడి మరణించారు. మరోవైపు కోల్బెల్ట్ ఏరియాలో గోదావరికని రామగుండం ఏరియాలో ఉన్న ఓపెన్ కాస్ట్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ మైన్స్ కావచ్చు, అక్కడ కూడా ఇప్పటికే వేసవికి సంబంధించిన ఎన్ని ఏర్పాట్లు తీసుకున్నప్పటికీ తీవ్రమైన ఉక్కపోతతో సింగరేణి కార్మికులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రోడ్లను నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. మధ్యాహ్నం 12 దాటిందంటే రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఇక్కడ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు వివిధ శీతల పానీయాల వైపు కానీ, ఈతలు కొట్టడం వైపు కానీ ఎన్ని వైపులా అది చేసినా కూడా వేసవి తాపం నుంచే తప్పించుకోలేని పరిస్థితి అయితే ఉన్నది. గత 3 రోజులుగా ఈ ఎండ వేడిమికి తోడుగా ఉక్కపోత తోడు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. మరొక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నది. మరట్వాడ ప్రాంతం మీదుగా వస్తున్న వేడి గాలుల వల్లనే ఈ ఎండలు, ఈ ఉష్ణోగ్రతలు ఈ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ అన్ని శాఖల అధికారులు సమన్వయం తీసుకొని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఒక ఆదేశాలను అయితే ప్రజలకు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. అన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజలు కల్లాల దగ్గర కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కావచ్చు, అటు సింగరేణి కార్మికులు కావచ్చు, వివిధ పనుల కోసం బయటకు వస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ ఎండ తాపం చేత ఒక తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్.